హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఇదైతే మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వ్లాగ్ అన్నమాట. నాకు తెలుసు ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. దీని తర్వాత బతుకమ్మ ఫెస్టివల్ కూడా వచ్చింది, కానీ మా వీడియో ఎడిట్ చేయడానికి మాత్రం టైం దొరకలేదు. ఇక అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ మా మామయ్య అండ్ మా హస్బెండ్ వినాయకుడిని కొనడానికి వెళ్ళారు. ఎందుకంటే మా రాజు మొక్కుకున్నాడు అనమాట, తనకి జాబ్ వస్తే వినాయకుడిని కొనిస్తా అని. సో దానికోసం వెళ్ళారు. ఫస్ట్ వేరే షాప్కి వెళ్ళారు, బట్ అక్కడ కొంచెం రేట్స్ ఎక్కువ చెప్పారట. తర్వాత ఇంకోటి తెలిసిన షాప్ ఉంటే అక్కడికి వెళ్ళారు. ఇక లాస్ట్గా ఈ వినాయకుడిని ఫైనల్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు వేరే సెలెక్ట్ చేసుకున్నారు, బట్ మాకు అది నచ్చలేదు. వీడియో కాల్లో చూపించారు, మాకేమో ఇది నచ్చింది. సో ఇదే తీసుకున్నారు. ఇక మా మామయ్య విగ్రహానికి కొబ్బరికాయ కొట్టేసి అక్కడున్న వాళ్ళతో ఫేస్ అయితే కవర్ చేయించాడనమాట పేపర్తో. ఇలా ఎందుకు ముందు రోజు ఫేస్ కవర్ చేసి తీసుకొస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మా మామయ్యతో పాటు ఇంకో ముగ్గురు కలిసి అది ట్రాలీ పైకి ఎక్కించారు. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే మేము ఇది సాయిబాబా గుళ్ళో పెట్టిస్తున్నాము. సో అక్కడికే తీసుకెళ్తున్నాం. ఇది వినాయక చవితి ముందు రోజు అన్నమాట. ఇక్కడ నేను జంజం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను సెకండ్ టైం వినాయకుడికి జంజం వేయడం. లాస్ట్ టైం కూడా వేశాను, సో ఇయర్ కూడా వేస్తున్నాను. నేను ఇంత కౌంట్ చేసి వేస్తా అని అయితే మొక్కుకోలేదు. నాకు ఎంత తోస్తా ఎంత చేస్తా అని మొక్కుకున్నాను. ఎంత వీలైతే అంత చేస్తా అని అనుకున్నాను. సో చేసా. మీరు ఇది కూడా లాస్ట్ వ్లాగ్లో చూస్తుంటారు, ఎంత పెద్దగా వచ్చిందో జంజం. చూడండి, ఇలా చూడుతూ ఉన్న దానికి అది నిండిపోయింది మొత్తం. ఏదైనా చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతారు. నాకు ఇదివరకేమో ఇది రాదు, ఇప్పుడేమో కొంచెం బెటర్ అయ్యాను. అండ్ ఇక్కడ గరకమాల కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ప్రిపేర్ చేయడానికైతే నాది మా అత్తయ్యది నడుములు పోయాయి అన్నమాట. చాలాసేపు పట్టింది. ఆ గరక క్లీన్ చేసేటైతే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో ఇక్కడ కొబ్బరికాయలు అయితే క్లీన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే మేము వినాయకుడి దగ్గర పూజ మీద కూర్చుంటాం కాబట్టి సో వాటి కోసం. అండ్ ఇక్కడ మా మామయ్య లిస్ట్ అవుతున్నాడు చూడండి, నెక్స్ట్ డే పూజకి ఏమేమి కావాలో. కర్పూరం, తువ్వాలు చిన్నవి అలా కట్ చేసుకోవాలి కట్టెలా. 9 ఖజూరాలు, 9 పోగలు, అరవతులు, కర్పూరం, గంధం డబ్బా, జాగింకలు, పూలదండ, కొన్ని విడిపూలు, కొబ్బరికాయలు 3 లాలు, అరటిపళ్ళు, అంచుతోటి ఇదైతే చవితి రోజు మార్నింగే, పండగ రోజు మార్నింగే మేమైతే 3కి లేసాం అనుకుంటా. చాలా తొందరగా లేసాం ఆ రోజు. ఎందుకంటే వినాయక చవితి అంటేనే నార్మల్గా ఎవరి ఇంట్లో అయినా లేట్గా అవుతుంది. ఇంకా మేము పూజ చేసుకొని గుడికి వెళ్ళి అక్కడ కూడా కూర్చోవాలి కాబట్టి చాలా తొందరగా లేచాము. ఇక్కడ నేను పాలవెల్లి కడుతున్నాను. ఫస్ట్ పాలవెల్లికి బొట్లు పెట్టేసి ఇక్కడ కొమ్మలన్నీ సపరేట్ చేస్తున్నాను అనమాట. ఏది ఏ కొమ్మ అని మాకు డిస్కషన్ అవుతుంది. అంటే మనకి కొన్ని కొమ్మల పేర్లు తెలియదు కదా. సో మా అత్తయ్య అని మా మామయ్య చెప్తున్నారు ఏంటి ఏదనేసి. నిజంగా పెళ్ళి అయితే కొన్ని పనులు ఆటోమేటిక్గా నేర్చుకోవాలనిపిస్తుంది. ఇది కూడా నేను ఎప్పుడు చేయని పని. పాలవెల్లి అనేది ఎప్పుడు కట్టలేదు నేను, అసలు ఆ సైడే వెళ్ళలేదు. ఇప్పుడేమో చకచకా చేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ నేనే కట్టాను. నా పాటికి నేను పాలవెల్లి కడుతూ మంచిగా కూర్చుంటే మా హస్బెండ్ వచ్చాడు. అసలు నన్ను డిస్టర్బ్ చేసిరే పనిగా పెట్టుకున్నాడు. అలా కాదు ఇలా కాదు అలా అని ఒకటే సతాయించిండు ఆ రోజు. బట్ ఫైనల్గా మన మాటే నెగ్గుతుంది కాబట్టి నేను చెప్పినట్టే కడుతున్నాడు. అసలు ఇది కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఒకటి కడుతుంటే ఇంకోటి ఊసిపోతుంది. ఒక సైడ్ వెయిట్ ఎక్కువైతే ఇంకొక సైడ్ వెయిట్ తక్కువ అవుతుంది. 2 సైడ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ కట్టాల్సి వచ్చింది. అండ్ ఈ ఏలక్కాయ అండ్ మారేడుకాయ కొంచెం వెయిట్ ఉంటాయి కదా, సో ఆ వెయిట్ కూడా అది తట్టుకోలేకపోయింది అన్నమాట. మాది పాలవెల్లి కొంచెం పల్చగా ఉంది, సో అది తట్టుకోలేక ఊకుకే కింద పడిపోతుంది. మాకైతే పూజ చేయడానికంటే ఎక్కువ టైం ఈ పాలవెల్లి కట్టడానికే పట్టింది. ఫైనల్గా నేను మా హస్బెండ్ కలిసి అయితే ఎలాగోలా అవన్నీ సెట్ చేసాము, వెయిట్ అంతా బ్యాలెన్స్ చేసాము. ఈ పాలవెల్లి అనేది కూడా అందరూ కట్టరు, కొంతమంది పత్రుల్నే వినాయకుడి దగ్గర పెట్టేస్తారనమాట. మీలో ఎంతమందికి పాలవెల్లిలో ఏమేమి కడతారో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి.
ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి వినాయకుడి దగ్గర పెట్టాలి. మిగతా ఎప్పుడు తులసి అనేది వినాయకుడి దగ్గరికి చూపించొద్దు. తులసి మాల అలాంటిది వేయొద్దు అన్నమాట. సో ఇక పాలవెల్లి కట్టుడు అయితే అయిపోయింది. పైన 3 దారాలు ఉంటాయి కదా, దానికి మామిడాకు పెట్టామన్నమాట. మామిడాకు పెట్టి పైన అలా ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాము, బట్ సెట్ అవ్వట్లేదు. సో ఇక తీసేసాము మళ్ళీ. మేము వినాయకుడిని లాస్ట్కి పెడుతున్నాము, బట్ పైన పాలవెల్లి కట్టడానికి ఏది లేదన్నమాట, హుక్ లాంటిది. ఇంకో సైడ్ పెడదామంటే మా ఇంట్లో ఎక్కడ ప్లేన్ వాల్ లేదన్నమాట, ఎటు చూసినా సెల్ఫ్లే ఉన్నాయి. సో ఇక మన మాస్టర్ పెయిన్ యూజ్ చేసి ఇలా సెట్ చేసామన్నమాట. కట్టబెట్టి అటు ఇటు మధ్యలో ఒక కర్ర పెట్టి దానికి కట్టాము. ఇక వినాయకుడి వెనక ఒక చిన్న బ్యాక్ డ్రాప్ సెట్ చేసాము. ఎందుకు చిన్నబుచ్చినట్టు ఉండాలని చిన్నగా డెకరేషన్ చేసామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ క్రియేటివిటీ చూడండి అసలు. పాలవెల్లి కోసం తెచ్చిన తంగేడు పువ్వులు ఉంటాయి కదా, సో అది ఇలా డెకరేషన్కి యూజ్ చేశాడు, దానికి కట్టనివ్వకుండా. కానీ అది పెట్టినందుకు ఇంకా అందం పెరిగిపోయింది, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడేమో వినాయకుని అడుగులు వేస్తున్నాము. ఇంతసేపు మాస్టర్ బ్రెయిన్ అన్నా కదా, ఇప్పుడు నా మట్టి బ్రెయిన్ కూడా చూడండి. ఎక్కడైనా వినాయకుడికి ఒక్కొక్క అడిగేస్తారా? నా తెలివితేటలు ఒక్కొక్క అడిగేసుకుంటూ పోయాను. నన్ను చూసి మా హస్బెండ్ కూడా ఫాలో అయ్యాడు అన్నమాట. ఇద్దరికిద్దరం సరిపోయాము. తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది, నేను చిన్నప్పటి నుంచి ఇది వేస్తున్నాను, బట్ ఎందుకు ఇలా మర్చిపోయానో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత గుర్తొచ్చి మళ్ళీ అన్నిటికీ మా హస్బెండ్తో నేర్పించాను. ఇక మా హస్బెండ్ని అడుగులు గీయమంటే ఎంత అందంగా గీసాడు చూడండి. ఒక అడుగేమో అంత పెద్దగా, ఇంకొక అడుగేమో ఇంత చిన్నగా. ఇక అన్ని డోర్లకి అడుగులు గీయడం అయిపోయాక ఇక్కడేమో బొట్లు పెడుతున్నాను. వినాయకుడి దగ్గర మనం పెట్టుకుంటాం కదా, సో వాటికి బొట్లు పెడుతున్నాము. సో ఇక మేము వైశాస్ కాంట అనేది ఖచ్చితంగా పెడతాము, అది మా వృత్తి కాబట్టి. ఇంకా అందరూ పెట్టరేమో నాకు తెలిసి, షాప్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పెడతారు కాంట. ఇక మా పవన్ ల్యాప్టాప్ కూడా బలవంతంగా తెచ్చి ఆడపెట్టి దానికి కూడా బొట్లు పెట్టేశాను నేను. ఇక తర్వాత వినాయకుడికి బొట్టు పెట్టేసి పూలదండ వేసి తులసిమాల వేసి జంజం కూడా వేస్తున్నాము. ఎందుకంటే అన్నీ అక్కడ పెట్టినాక మళ్ళీ తగిలితే ఆ నూనె అనేది కింద పడిపోతుంది కదా, సో ఫస్టే వేసేసి అక్కడ పెట్టాము. అంటే ఫస్ట్ కింద బియ్యం పోసుకోవాలన్నమాట, బియ్యం పైన వినాయకుడిని పెట్టుకోవాలి. ఇక మా హస్బెండ్ అయితే పూజ స్టార్ట్ చేశారు. కరెక్ట్ టైంకి మా మామయ్య ఏదో పని వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది, బట్ ఇక లేట్ అవుతుందని మా పవనే ఇక స్టార్ట్ చేశాడనమాట. యాక్చువల్గా ఇంటికి పెద్ద మా మామయ్య కాబట్టి మా మామయ్య చేస్తాడు ప్రతిసారి, బట్ ఈసారి పవన్ చేయాల్సి వచ్చింది. పసుపు కుంకుమ అక్షంతలు వినాయకుడి దగ్గర, అక్కడ పెట్టిన కాంట దగ్గర అండ్ అక్కడ ఉన్న పూల దగ్గర అన్నిటి మీద వేసుకోవాలన్నమాట. సో పసుపు కుంకుమ అక్షంతలు పత్రులు కూడా, పత్రులు అంటే ఆకులు అండ్ పువ్వులు అన్నీ పెట్టుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ మా అత్తయ్య వినాయకుని కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, అవి చదువుతున్నారు అన్నమాట. అది చదువుతుంటే మా హస్బెండ్ ఒక్కొక్క పువ్వు అక్కడ వేస్తూ ఉన్నారు. మా హస్బెండ్ ఇలా వైట్ పంచ కట్టుకొని కండువా వేసుకొని పూజ చేస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సో నాకైతే చాలా ఇష్టం, తను పంచ కట్టుకున్నప్పుడల్లా మంచిగా అనిపిస్తాడు. వినాయక చవితి రోజు వినాయకుడికి చూపివ్వడానికి మేమైతే ఖచ్చితంగా బచ్చల కూర పప్పు, ఊనగాయ పచ్చడి అండ్ పొట్లకాయ పెరుగు పచ్చడి కంపల్సరీ చేస్తాము. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు, బట్ మేమైతే ఇవి చేస్తాము. అండ్ సేమియా ఉండ్రాలు అయితే ఇవన్నీ కామన్. అండ్ ఒక సైడ్ పూజ అవుతుంటే ఇంకొక సైడ్ మా మామయ్య కూడా వచ్చారనమాట. సో నేను కూడా వచ్చాను, నేను కూడా అక్కడ కూర్చొని ఇక పసుపు కుంకుమ పత్రులు అవన్నీ పెట్టుకొని మా అత్తయ్య మంత్రాలు చదువుతుంటే నేను కూడా అక్షంతలు వేసుకుంటూ ఉంటున్నాను. ఈ ఫ్రేమ్లో రాజు ఒక్కడే మిస్సింగ్. ఈసారి అయితే పండగకి మేము రాజుని చాలా మిస్ అయ్యాము, రాలేదు, తను అక్కడే ఉండిపోయాడు జాబ్ దగ్గర. ఎంత మేము నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నా కూడా ఫ్యామిలీ అంతా ఉంటేనే కదా కంప్లీట్నెస్ వస్తుంది. తను లేని ఫీలింగ్ అయితే ఇంట్లో ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఉండుంటే ప్రతిదీ ఒర్రిస్తాడనమాట. అత్తయ్యనైనా నన్నైనా వాళ్ళ అన్నయ్యనైనా ఫుల్ ఒర్రిస్తాడు. అండ్ ఇక్కడ మా మామయ్య జోక్స్ చేస్తున్నాడు అనమాట మా అత్తయ్య చదువుతుంటే. అది కాసేపు అలా నవ్వుకుంటూ ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా వినాయకుని కథ కంప్లీట్ అవ్వలేదు, నేను చదువుతాను అది ఇప్పుడు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంలో ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. సారీ గైస్, నా వాయిస్ ఏమన్నా ఓవర్ డామినేటింగ్ గా అనిపిస్తే, నేను నార్మల్ గానే మాట్లాడాను, బట్ అక్కడ మైక్ ఉండేసరికి అది కొంచెం గట్టిగా వినిపిస్తుంది అన్నమాట, అంతే.
ఇక్కడ మా మామయ్య కూడా పూజ చేశారు, బట్ నేను అన్ని వీడియో తీయలేకపోయాను. సో ఒక సైడ్ వీడియో తీస్తుంటే ఇంకొక సైడ్ పనులు అవ్వవు కదా, సో అందుకే అదొకటి వీడియో తీయలేకపోయాను. నేను చదివుడికి మా హస్బెండ్ నవ్వుతున్నాడు అనమాట. ఎందుకంటే నేను తెలుగు చాలా పర్ఫెక్ట్గా చదువుతాను, బట్ అక్కడ ఆ బుక్లో అన్ని అక్షరాలు కలుపున్నాయన్నమాట. సో కన్ఫ్యూజ్ అయ్యి అక్కడక్కడ తప్పులు చదువుతుంటే నవ్వుతున్నాడు. ఇక అలా వినాయకుని కథ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ శారీలో ఎలా ఉన్నాను ప్లీజ్ నాకు కింద కమెంట్ చేయండి. ఆ రోజు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట, శారీలో చాలా బాగున్నామని. సో అందుకే అడుగుతున్నాను. సో మేము హారతి ఇచ్చే ముందు ఇది 5 దీపాలది ఒకటి ఉంటుంది కదా, అది చూపిస్తున్నాం అన్నమాట వినాయకుడికి, నేను మా హస్బెండ్ కలిసి. ఆ రోజు అన్ని పనులున్నా కూడా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. మేము ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ గుడికి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి అన్నీ ఉన్నా సరే పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. మనం ముందు చాలా టెన్షన్ పడతాం, కానీ మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా అది పీస్ఫుల్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నాడు అన్నమాట. ఇలా బాటు చేతిలో పట్టుకొని కొబ్బరికాయ ఎలా కొడతారో ఏమో, అసలు నాకైతే ఫుల్ భయం అవుతుంది ఇక్కడ చేతికి తగులుతుందో అని. కొబ్బరికాయ అయితే కొట్టాడు, కానీ దాని వెనక జుట్టు ఉంటుంది కదా, అది తీయనికి వస్తలేదు మా హస్బెండ్కి. మా మామయ్య చూడండి ఒక సెకండ్లో ఇలా విడిచిపడేశాడు. ఇక కొబ్బరికాయ రెండిట్లో కొంచెం షుగర్ వేసి దేవుని దగ్గర అయితే పెట్టేశాము. అండ్ అక్కడ ఇస్తారాకు కనిపిస్తుంది కదా, అది మా అత్తయ్య కుట్టారనమాట. అది అన్నం అన్ని పెట్టారు కదా ఆ ఇస్తారాకు. మీరు ఒకవేళ లాస్ట్లో కనుక చూస్తుంటే మీకు తెలుస్తుంది, మా అత్తయ్య కుట్టారనమాట అందులో. ఇక లాస్ట్కి మా అత్తయ్య హారతి ఇచ్చి పూజ అయితే ఫినిష్ చేసేసారు. మధ్యలో మా మామయ్య వచ్చారనమాట. కెమెరాలో నేను కూడా పడతా, వీడియోలో నేను కూడా పడతా అనేసి మా మామయ్య వచ్చి వీడియో కోసం హారతి ఇస్తున్నారు ఇక్కడ. ఇక హారతి చుట్టూ నీళ్లు చల్లి అక్కడ ఉన్న నైవేద్యాల చుట్టూ కూడా చల్లి మా వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు. ఇక్కడ చూడండి మా మామయ్య వీడియో కోసమే అండి, మొత్తం వీడియోలో పడాలని ఆయనకి ఎంత ఉంటుందో అసలు. హారతి అయిపోయాక మా అత్తయ్య ధూపం వేస్తున్నారు దేవుడికి. అది ఉంటేనే కదా పండగనే ఫీల్ వస్తుంది, మంచిగా ఆ పొగ అంతా ప్లెజెంట్ ఫీల్ ఇస్తుంది. ఇక ఫైనల్ లుక్ ఆఫ్ మా వినాయకుడిని చూసేయండి. ఆ పాల వెల్లితో ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు కదా, చాలా బాగా నచ్చింది ఈసారి అయితే. నాకు సింపుల్గా చేసిన డెకరేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఇక గుడికి అయితే వెళ్తున్నాము. మా అత్తయ్య మా మామయ్యకి ఇలా కండువ కప్పుతున్నారు అన్నమాట. మంచి మూమెంట్ అని నేనే క్యాప్చర్ చేశాను. మా పూజ మధ్యలోనే వర్షం పడటం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే వర్షంలోనే తడుచుకుంటూ గుడికి అయితే వెళ్ళిపోయాము. మా అత్తయ్య మామయ్య బైక్ మీద వెళ్ళిపోయారు, నేను మా హస్బెండ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము గుడి వరకు. చాలా మంచిగా అనిపించింది నాకు. దట్స్ ఇట్ గైస్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us ఆల్వేస్.